ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. సాధారణంగా మనం నిత్యపూజ చేసుకుంటూ ఉంటాము. కొన్ని శ్లోకాలు, కొన్ని స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాము. లేకపోతే నామస్మరణ చేసుకుంటూ ఉంటాము. అవి చాలా మంచిది. కొంతమంది స్నేహితులతో కలిసి కూడా కూర్చొని నామపారాయణం చేసుకుంటారు, స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే సహస్రనామ స్తోత్రం, అది లలితా సహస్రనామ స్తోత్రం చాలామంది స్త్రీలు చదువుకుంటారు, పురుషులు కూడా చదువుకుంటారు, కానీ మహిళలే ఎక్కువ చదువుకుంటూ ఉంటారు. సామూహికంగా ఎన్నో చోట్ల లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు జరుగుతూనే ఉంటాయి. ఏ ముఖ్యమైనటువంటి పర్వదినమైనా, ఏదైనా కొన్ని చోట్ల మహిళలు కూడితే సహస్రనామ పారాయణం చేసుకుందామండి అని అంటారు. పుస్తకాలు కూడా తెచ్చుకుంటారు. కొంతమందికి కంఠత కూడా వచ్చేస్తుంది, అది కంఠస్థం చేసేసుకుంటారు, వాళ్ళు నోటికి వస్తుంది రోజు చదవడం మూల. అంత ప్రాచుర్యం చెందినటువంటిది లలితా సహస్రనామ స్తోత్రం. అమ్మవారు అందరినీ దీవిస్తూ ఉంటారు. ఆ చల్లని చూపు, అసలు లలితాదేవి ఫోటో చూసినా మనకు ఎంత ఆనందం కలుగుతుంది. సుందరమైన తల్లి ఆవిడ, మణిద్వీప నివాసిని. అందుకే అందరూ చదువుకోవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, ఈ లలితా సహస్రనామం అందరూ చదవకూడదండి, కొంచెం బీజాక్షరాలు అవి ఉంటాయి కదా, కొంచెం మడికట్టుకుని శుభ్రంగా చదవాలి అని అంటూ ఉంటారు. కానీ అది వాస్తవం ఏమీ కాదు. శుచిగా ఉండాలి. స్నానం చేసుకున్న తరువాత అయినా కూర్చుని ఈ లలితా సహస్రనామాన్ని చదువుకోవచ్చు. ఉదయాన్నే చదువుకోవడానికి సమయం లేకపోతే పూజ ముగిసిన తరువాత, ఒకవేళ ఖాళీ కడుపుతో ఉండడం లేకపోతే టిఫిన్ చేసైనా కూర్చుని సహస్రనామ పారాయణం చేసుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే అందరూ అన్నట్టే అతి ముఖ్యమైనటువంటి మంత్రాలు ఉంటాయి, అందులో బీజాక్షరాలు కూడా ఉంటాయి. కానీ అందరూ చదువుకోవచ్చుననే మనకు ప్రారంభం నుండి అందరూ చెప్తున్నారు, అదే నిజం. ఒకవేళ చదవకూడదు అంటే ఎవరు చదువుకోరు కదా. సామాన్యులు, గొప్పవాళ్ళు అందరూ కూర్చుని చదువుకుంటారు. ఒకవేళ అక్షర దోషాలు మనం చదివేసిన, శబ్ద దోషాలు ఉన్నా కూడా అమ్మ క్షమించేస్తుంది తప్పకుండాను. ఎందుకంటే అమ్మలగన్న అమ్మ ఆ లలితాదేవి. అందరూ పిలిచే తల్లి ఆ తల్లి. అమ్మ అంటే పలికే తల్లి లలితాదేవి. అందరూ ముఖ్యంగా పిలుస్తారు. శాంత స్వభావంతో ఉన్నటువంటి తల్లి. ఆ తల్లికి ఎవరి మీద కోపమే ఉండదు. పోనీలే, నా బిడ్డలే కదా, తప్పు చదివేస్తే చదివేశారు. తప్పు చదవడం, తప్పులు చేయడం మానవ సహజమైనటువంటి లక్షణం. మానవులే తప్పులు చేస్తారు. అటువంటప్పుడు ఆ తప్పులను క్షమించేది ఆ తల్లి లలితాదేవి. కాబట్టి ఒకవేళ తప్పులున్నా కూడా లలితమ్మ వారు ఈ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసేటప్పుడు ఆవిడ క్షమిస్తారు. కాబట్టే అందరూ చదువుకుంటూ ఉంటారు. ప్రారంభంలోనే అందరూ కూడా అక్షర దోషాలు, శబ్ద దోషాలు లేకుండా చదవలేరు. మరి అలాంటప్పుడు చదవద్దు అంటే మరి వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు నేర్చుకుని చదవగలరు? నెమ్మదిగా నిదానంగా నేర్చుకుని కదా చదువుకుంటారు. కొన్నాళ్ళు అలాగా చదువుకుంటూ ఉంటే తప్పులు లేకుండా చదివేసుకోగలుగుతారు. కాబట్టి ప్రయత్నం తప్పకుండా చేయాలి. చాలామంది భయపడుతూ ఉంటారు, తప్పులు వస్తూ ఉంటాయండి, చదివితే ఏమవుతుందో కొందరు భయపడుతూ ఉంటారు. అలా మీరు చదవకూడదండి, అమ్మవారివి చదివేస్తే మీకు కొన్ని అనర్థాలు జరుగుతాయని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు ఏమీ జరగవు. అమ్మ కోసం ప్రయత్నం చేసి తాపత్రయపడే కదా చదవాలనుకుంటారు కూర్చొని. అటువంటప్పుడు అమ్మకి ఎందుకు కోపం వస్తుంది? ఓహో, నా బిడ్డలే కదా ప్రయత్నం చేస్తున్నారు, చదువుకొని వాళ్ళకు కూడా నెమ్మదిగా అక్షర దోషాలు లేకుండా, శబ్ద దోషాలు లేకుండా చదవడం వచ్చేస్తుంది అని అనుకుంటుంది లలితమ్మ. కాబట్టి చదువుకోవచ్చు. అందుకే మనం ఎక్కడ చూసినా లలితా సహస్రనామాన్ని సులభంగా హాయిగా మహిళలు చదువుకోవచ్చు అని అందరూ చెప్తూ ఉంటారు. అది యథార్థం. అందరూ చదువుకుంటూ ఉంటారు, భయం ఏమీ ఉండదు. కాబట్టి మనం సులభంగా ఏ విధమైనటువంటి సంకోచాలు పెట్టుకోకుండా చదువుకోగలిగేది లలితా సహస్రనామ స్తోత్రం. అయితే మరీ అశుచిగా ఉండి మనం ఎలా చదవగలం? మనసే ఒప్పుకోదు కదా, ఎవ్వరూ అలా చదువుకోరు. కాబట్టి శుచిగానే, ఒకవేళ సాయంకాలం చాలామందికి స్నానం చేసేటటువంటి ఓపిక లేకపోతే బట్టలైనా మార్చుకొని కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని కూర్చుని చదువుకోవచ్చు. ఒకవేళ కనుక వెళ్ళలేని ప్రదేశానికి వెళ్ళొస్తే మాత్రం స్నానం చేసి చదువుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి లలితా సహస్రనామాన్ని హాయిగా చదువుకోవచ్చు.
ఈ శబ్దదోషాలు అక్షర దోషాలు ఉన్నాయి, ఎలా 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 మీరు అలా చదివేస్తే ఎలా అని చాలామంది చెప్తున్నా అమ్మేమీ కోపగించుకోదు. కాబట్టి ఆ విషయం మనకు తెలుసు. కాబట్టి ఏమిటి మనం ఎందుకు భయపడాలి? సాధారణంగా చిన్న పిల్లవాళ్ళు అమ్మని ఏ విధంగానైనా పిలుస్తూ ఉంటారు అమ్మ అని. అమ్మకేమైనా కోపం వస్తుందా? అలాగే లలితమ్మకు కూడా మనందరమే బిడ్డలం కాబట్టి ఆ తల్లికి ఎప్పుడూ కోపం రాదు. ఒకవేళ అక్షర దోషాలు శబ్దదోషాలు ఉన్నాయనిపిస్తే యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి లలితమ్మ క్షమించు అని మనం చెప్పుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఆమె క్షమించేస్తుంది ఆ లలితాదేవి. కాబట్టి మనం ఆ విషయంలో ఎటువంటి సంకోచాలు భయాలు పెట్టుకోని అవసరం లేదు. లలితా సహస్రనామాన్ని చదువుకునే ప్రయత్నం చేయాలి. కాకపోతే ప్రారంభించిన తరువాత స్తోత్రం మొత్తం చదువుకోవాలి కదా. కాబట్టి ఏదో ఒక విధంగా నెమ్మదిగా నిదానంగా చదువుకుంటూ వెళ్ళాలి. కొంచెం ప్రారంభంలో చదువుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కొంత సమయం తీసుకొని ఒక అరగంట అయినా సమయాన్ని అక్కడ ఉంచుకొని నెమ్మదిగా చదువుకోండి. అంతేకాకుండా మనకిప్పుడు చాలా వీడియోలు ఉన్నాయి, సీడీలు కూడా దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఆడియో రూపంగా కానీ వీడియో రూపంగా కానీ నెమ్మదిగా కొన్నిసార్లు విని ఆ తరువాత అప్పుడు చదివే ప్రయత్నం చేయాలి. మనం మన దగ్గర లలితమ్మ వారి సహస్రనామ స్తోత్రం తాలూకా పుస్తకం ఉంటుంది కదా, అమ్మ ఫోటోయే ఉంటుంది పైన, చాలా స్తోత్రాలు అందులో ఉంటాయి. ఆ లలితా సహస్రనామాన్ని చూసుకుంటూ వాళ్ళు చదివినది మనం 1-2-3 సార్లు కనుక ఫాలో అయితే ఆ తర్వాత వాళ్ళతో కలిసి ఈ పుస్తకం చూసుకుంటూ చదువుకోవచ్చు. ఆ తర్వాత క్రమక్రమంగా వచ్చేస్తుంది ఆ స్తోత్రం చదువుకోవడం. ఎక్కడైనా ఎవరైనా సామూహిక పారాయణాలకు పిలిచినా కూడా వెళ్ళడం మంచిది. మనకు తప్పులు వచ్చినా వాళ్ళు ఏమీ అనుకోరు, నెమ్మదిగా చదువుకోండి అంటారు. లేకపోతే వాళ్ళందరూ చదువుతూ ఉంటే పారాయణ చేస్తూ ఉంటే మనం వినొచ్చు కూడాను, విని కూడా మనం వాళ్ళని అనుసరించవచ్చును. ఆ విధంగానైనా మనకి లలితా సహస్రనామం చదువుకోవడం వచ్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ లలితా సహస్రనామాన్ని చదవద్దు అన్నారని చెప్పి ఎవరైనా అన్నారని మానేయకండి. నిజానికి చాలామంది చదివేస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు 2-3 చదవరేమో అనేటటువంటి ఒక అనుమానంతో మాత్రమే నేను ఈ వీడియో చేశాను, నా దృష్టికి వచ్చింది కాబట్టి అందరూ కూడా అనుమానాలు ఏవి పెట్టకుండా హాయిగా లలితా సహస్రనామం చదువుకోండి. ఒకవేళ దోషాలు ఉన్నా కూడా ఆ తల్లి తప్పకుండా క్షమిస్తుంది. చివరిలో ఎలాగ యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంత యద్భవత్ తత్సర్వం క్షమ్యతాం దేవి లలితాదేవి నమోస్తుతే అనేస్తే సరిపోతుంది మీకు. కాబట్టి అలా ప్రయత్నం చేయండి, అందరూ చేస్తారనే నేను అనుకుంటున్నాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.